హల్లెలూయా! దేవునికి స్తోత్రం. దేవుడైన యేసు ప్రభువారు ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇస్తున్న వాగ్దానము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. మనము ఇదే వచనం కనుక ఇంగ్లీష్ వర్షన్లో చదువుకుంటే, అండ్ డు నాట్ గెట్ డ్రంక్ విత్ వైన్, ఫర్ దట్ ఈస్ డిబోకరీ, బట్ ఎవర్ బీ ఫిల్డ్ అండ్ స్టిమ్యులేటెడ్ విత్ ద హోలీ స్పిరిట్. సో మనం పర్టికులర్గా ఇక్కడ 2 వర్డ్స్ గమనించవచ్చు, డిబోకరీ అండ్ స్టిమ్యులేటెడ్. సో డిబోకరీ అనగా అది చాలా ఘోరమైన పనులు. సో అందరూ మద్యంతో నిండి చాలా చేసే ఘోరమైన పనులు. సో అలాంటివి వాటిలకు మనం చాలా దూరంగా ఉండాలి. ఎందుకంటే లోకంలో అది చాలా ఎక్కువైపోయింది ఈ మధ్యకాలంలో. కానీ మనము ఆయన పరిశుద్ధ పుత్రులై ఉన్నప్పుడు, మనము ఆయన పిల్లలమై ఉన్నప్పుడు, మనము తప్పక ఆయనకు గౌరవం ఇస్తూ, ఆయన మనకు ఇచ్చిన ఆశీర్వాదాలని మనం పొందుకుంటూ, మనము ప్రతి ఒక్క లోకపు కార్యాల నుంచి మనం దూరంగా ఉండాలి. అలాగే మనము ఆత్మపూర్ణులమై ఉండాలి. అలాగే ఏం చేయాలి, మనము స్టిమ్యులేటెడ్ అంటే మనము పరిశుద్ధాత్మచే కొత్తగా మనం ప్రతిరోజు జ్ఞానం పొందుకుంటూ ఉత్తేజపరచబడుతూ ముందుకు సాగాలి. సో మనం ఖచ్చితంగా ఆయన ఇచ్చిన బాధ్యతను మనం స్వీకరించి, మనము ఖచ్చితంగా ఈ లోకులందరికీ మనము ఆయన సువార్తను తెలియపరుస్తూ ముందుకు సాగాలి. ఇది మనకు ఆయన ఇచ్చిన బాధ్యత. ఇది మనం ఖచ్చితంగా తీసుకోవాలి. ఇది మనం తీసుకొని మనము రోజు ఆయన సువార్తను తెలియపరుస్తూ ముందుకు సాగాలి. అలాగ చేయడం వల్ల మనం కూడా అంచెలంచెలుగా ఆయన కృపలో మనం ఎదుగుతూ ముందుకు సాగవచ్చు. సో పాపాలు ఎక్కువ ఉండే ప్రదేశంలోనే మనము గొప్పగా ఆశీర్వదింపబడుతున్నామని దేవుడైన యేసు ప్రభువారు తెలియపరుస్తున్నారు. సో ఇది మనం గుర్తుపెట్టుకొని ఆయన కృతజ్ఞతాస్తులు తెలియపరుస్తూ మనము ఆయన కృపను విస్తరింపజేస్తూ ముందుకు సాగాలి. సో ఇది మనం ఖచ్చితంగా రోజు చేయవలసిన బాధ్యత. అందరూ ఖచ్చితంగా అది చేస్తారని భావిస్తున్నాను. ఇప్పుడు మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవ యేసయ్య, మీరు మాకు ఇచ్చిన బాధ్యతలను మేము గుర్తించి మీ సువార్తను అనేకులకు తెలియపరిచేందుకు ముందుకు సాగేందుకు సాయం చేయండి. అలాగే మీరు మాకు ఇచ్చిన పరిశుద్ధాత్మను మేము ఖచ్చితంగా గౌరవిస్తూ, ఆయన చెప్పే ప్రతి ఒక్క మాటలు మేము వింటూ, తద్వారా మేము లోకానికి ఆశీర్వాదకరంగా నిలుస్తూ ముందుకు సాగేందుకు సాయం చేయండి. అలాగే మేము రోజు పరిశుద్ధాత్మచే ఉత్తేజింపబడతాము అని తెలియపరిచినందుకు వందనాలు తండ్రి. ఇది మేము గుర్తుపెట్టుకొని తప్పక ప్రతిరోజు పరిశుద్ధాత్ముడి మాటలు వింటూ, అలాగే సువార్తను అనేకులకు తెలియపరుస్తూ మేము ముందుకు సాగేందుకు సాయం చేయండి. యేసయ్య, మేము ఈ లోకపు కార్యాలకు దూరంగా ఉండాలని తెలియపరిచినందుకు వందనాలు తండ్రి. తప్పక మేము దూరంగా ఉంటూ మేము మీకు ఘనత తెచ్చి వారి వలె ఉండేందుకు సాయం చేయండి. మేము అలాగా అంచెలంచెలుగా ఎదుగుతూ మీ సువార్తను ప్రతి ఒక్కరికి తెలియపరుస్తూ అనేకులను మీ మార్గంలోనికి నడిపిస్తూ ముందుకు సాగేందుకు సాయం చేయండి. నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థాంక్యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.